నిన్న వికారాబాద్లో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో మేము ఈరోజు దాన్ని ప్రశ్నించడానికి మేము ముందుకు వచ్చినాం. ఒక విషయం ఏంటంటే, నిన్న బీజేపీ ఒక ధర్నా చేసినప్పుడు దానికి పొద్దున్న 5 గంటలకే ఇంటికి వచ్చి ఇంటి దగ్గర నుంచి అరెస్ట్ చేసినారు. రోడ్డు మీద ఏడ కనబడితే ఆడ బీజేపీ వాళ్ళని అరెస్ట్ చేసినారు. బీజేపీ వాళ్ళు అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది అని బీజేపీ వాళ్ళు ఏడ కనబడితే ఆడ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో, అది కూడా వికారాబాద్ పోలీస్ స్టేషన్లో కాకుండా బంటారం పోలీస్ స్టేషన్లో వేరే పోలీస్ స్టేషన్లలో వేసి సాయంత్రం వరకు వదలలేదు వాళ్ళు. కానీ కాంగ్రెస్ నాయకులను వాళ్ళ అధికార దుర్వినియోగం ఎట్లా చేసిరంటే, కాంగ్రెస్ నాయకులు 100 మంది జాయిన్ అయినారు ఎన్టీఆర్ చౌరస్తాకి. ఇది పోలీసు వాళ్ళకి కనబడతలేదా? ఇది కనబడుతుంది. వాళ్ళు పక్కకుండి చేపిస్తారు. ఇది ఎందుకు అనంటే, వికారాబాద్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. వాళ్ళు ఏమనుకుంటున్నారు అనంటే, వాళ్ళు ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఈ అధికారం ఇది లాస్ట్, ఈ 2 సంవత్సరాల అధికారం ఉంటుంది, ఏం చేసినా ఇప్పుడే చేయాలా అని ఎట్లయితే దోచుకుంటున్నారో, దోపిడీ పాలన నడుస్తుందో అట్లనే వాళ్ళు ఫ్రస్ట్రేషన్లోకి వచ్చి ఈ భయాందోళనలు సృష్టించి కార్యకర్తల మీద దాడుల వరకు దిగుతున్నారు. బీజేపీ రాష్ట్రంలో కానీ వికారాబాద్లో కానీ బీజేపీ కార్యకర్తలు అంటే ఏంటంటే, మేము అన్నింటినీ చూసి వచ్చినాం. 60 ఏళ్ల నుంచి అధికారం లేకపోయినా సరే రజాకారుల దౌర్జన్యాలను, అన్ని అధికార పార్టీల దౌర్జన్యాలను తట్టుకొని నిలబడ్డ కార్యకర్తలు ఇప్పటి వరకు బీజేపీ నిలబడాలంటే అట్లాంటి కార్యకర్తలు. ఇక్కడ బీజేపీలో ఎవరు పేడు ఆర్టిస్టులు కానీ పేడు కార్యకర్తలు కానీ ఉండరు, దేనికి కూడా భయపడరు. మీరు దీన్ని నేను ముఖ్యంగా ఒక విషయం అంటున్నాను, గౌరవ స్పీకర్ గారైనా సరే ముఖ్యమంత్రి గారైనా సరే, మీరు ఇట్లాంటి దాడులను ప్రోత్సహిస్తున్నారు. మీరు పెద్ద మనసు వేసుకొని పెద్ద పొజిషన్లో ఉన్నప్పుడు దీన్ని ఖండించలేదు. మేము ఇదే దాడులు, ఇదే ప్రతి దాడులు మా యువత నుంచి బీజేపీ తరఫు నుంచి దాడులు చేస్తే దానికి మీరు రెస్పాన్సిబుల్ తీసుకుంటారా? మీరు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. రాహుల్ గాంధీ ఢిల్లీలో ధర్నా చేసినంటే ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. 15 సంవత్సరాలు వాళ్ళ తాత ముత్తాతల నుంచి ప్రైమ్ మినిస్టర్ అయ్యిండు, ఆయన జీవితంలో ప్రైమ్ మినిస్టర్ కాలేను అనే ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఆయన ఒక ధర్నా చేసిండు. మీరు అధికార పార్టీలో ఉండి ఎందుకు ధర్నా చేస్తున్నారు? మీకు ధర్నాకి ఏమైనా ఒక ఆలోచన ఉందా? ఎందుకు ధర్నా చేస్తున్నారు? ధర్నాకు ఒక ఆలోచన లేదు, దాడులకు ఆలోచన లేదు, అధికార దుర్వినియోగం చేస్తున్నారు మీరు. అదే బీజేపీ తరఫు నుంచి మేము అడ్డుకుంటాం కానీ, మేము తిరగబడితే కానీ మీరు తట్టుకోగలుగుతారా? 3 స్టేట్లో అధికారంలో ఉన్న మీరే అట్లా దాడులు చేయగలిగితే, దేశమంతా ప్రపంచం మెచ్చిన నాయకులు మా దగ్గర ఉన్నారు, దేశమంతా అధికారంలో ఉన్న వాళ్ళు మేము ఏ దాడులు చేయగలుగుతాము, దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఇది ఇంతటితో ఆగాల. మళ్ళీ ఇట్లాంటి ధైర్యం కానీ ఇట్లాంటి ఆలోచన కానీ మీరు చేస్తే దాన్ని మీరు తట్టుకోలేరు. ఆ విధంగా మేము హెచ్చరిస్తున్నాం. నిన్న వికారాబాద్ జిల్లా అసెంబ్లీలో ఏదైతే జరిగిందో వికారాబాద్ మండలంలో, అయితే నిన్న కాంగ్రెస్ పార్టీ అలానే బీజేపీ పార్టీ నిన్న ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ ధర్నాల్లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగితే అది భరించలేక కాంగ్రెస్ వాళ్ళు నిన్న మోడీ గారు ఏదైతే ఉందో దిష్టిబొమ్మ దహనం చేస్తామని చెప్పేసి అందులో 3 ఫోటోలు పెట్టి దాన్ని వేలాడదీయడం జరిగింది వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో. వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో వేలాడదీస్తుంటే ఎవరైతే మా బీజేపీ కార్యకర్తలు, మా బీజేపీ నాయకులు అక్కడికి వెళ్ళి ఇది ఇలా పద్ధతి కాదని ఆపడం జరిగింది. ఆపడం వలన కొందరు దుష్టశక్తులల్లా కాంగ్రెస్ గుండాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ గుండాలు మా వలన దాడి చేయడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి ఈ కార్యక్రమంలో ఎక్కడ దిష్టిబొమ్మలు తగడం చూసాం కానీ దాన్ని ఉరిదీయడం, స్తంభానికి తీసి వేలాడదీయడం అయితే ఎక్కడ చూడడం. దేశ ప్రధానికి ఇలాంటి అవమానం జరుగుతుందని చెప్పేసి మా కార్యకర్తలు భరించలేక వాళ్ళని ఆపడానికి వెళ్తే మా నాయకులపైన, మా కార్యకర్తలపైన దాడి చేయడం జరిగింది. అలానే ఎవరైతే మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మిట్ట పరమేశ్వర్ రెడ్డి గారు, మండల అధ్యక్షుడు పూడూరు మండల అధ్యక్షుడు రాఘవేందర్ పైన, అలానే కార్యకర్తల పైన కొందరు అక్కడ ముస్లిం నాయకులు కూడా ఉండి దాడి చేయడం జరిగింది. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక్క బీజేపీ కార్యకర్త పైన, ఒక నాయక్ పైన, ఒక కార్యకర్త పైన, బూత్ అధ్యక్షుని పైన కానీ ఎవరిపైన చేయబడితే ఖచ్చితంగా మేము ఊకుండము. బీజేపీ నాయకులు ఇక్కడ ఎవరు చూస్తూ ఊకోండి, గాజులు తొడుకోవడానికి లేరు. ఖచ్చితంగా పోలీసు వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. పోలీసులారా ఖచ్చితంగా ఎవడైతే దాడి చేసాడో అని ఖచ్చితంగా ఆ ఫిరోజ్ ఖాన్ అనే వ్యక్తిని ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైలుకు పంపాలని చెప్పేసి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. భారత్ మాతాకి భారత్ మాతాకి నిన్న వికారాబాద్ పట్టణంలో మరి శాంతియుతంగా
భారతీయ జనతా పార్టీ శ్రేణులు ధర్నాకి నిరసనకు పాల్గొనడం జరిగింది. మరి భారతీయ జనతా పార్టీ నాయకులు ఏ చిన్న నిరసన కార్యక్రమం చేసినా సెకండ్లలో పోలీసులు రావడము, మరి వాళ్ళని ఎత్తుకొని పోయి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడము, కొంతమందిని గృహ నిర్బంధించడం, ఇవన్నీ రెగ్యులర్గా చేస్తూ ఉన్నారు. అదే నిన్న రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దగ్ధం చేసి మరి అక్కడ నాయకులు ధర్నా చేస్తే 2 నిమిషాల్లో మొత్తం పోలీసులు అక్కడ నుంచి వాళ్ళని అందరినీ ఎత్తుకొని వెళ్ళేసి పోలీస్ స్టేషన్లో మరి అరెస్ట్ చేసి కూర్చోబెట్టారు. తర్వాత సాయంత్రం 4 గంటలకి ఆ కార్యకర్తలను వదిలేశాక వాళ్ళు ఎన్టీఆర్ చౌరస్తాలో టీ తాగుతూ అక్కడ టీ కొట్టు దగ్గర ఉన్నారు. మరి అదే సమయంలో అక్కడ కొంతమంది కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మరి వాళ్ళకు కూడా ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళకు కూడా నిరసన తెలిపే హక్కు ఉంది, నినాదాలు చేసే హక్కు ఉంది. కానీ వాళ్ళు వాళ్ళ పరిధిని దాటి మరి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆయన దాదాపు ఇప్పుడు 140 దేశాలు మెచ్చిన నాయకుడు, ప్రపంచమంతా కూడా ఆయన హర్షిస్తూ ఉంది. మరి అలాంటి వ్యక్తిని ఆయన దిష్టిబొమ్మను తీసుకెళ్ళి ఆయనని ఒక దగ్గర స్తంభానికి ఉరేసే రకం వికృతమైన చేష్టలు చేస్తూ ఉంటే అక్కడ ఉన్న మరి మన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళు మనస్తాపానికి చెంది వాళ్ళు దాన్ని అడ్డుకోవాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఎవరిపైన కూడా వాళ్ళు చేయలేదు, ఎవరిని ఒక్క పల్లెత్తు మాట కూడా అనలేదు. కేవలము మీరు ప్రధానమంత్రిని అలా చేయడము, ఆయనను ఎగతాళి చేయడము ఇది కరెక్ట్ కాదని చెప్పాలనే ప్రయత్నం వాళ్ళు చేస్తే మరి దురహంకారంతో అధికారం మా చేతిలో ఉంది, మా వెనకల ఎమ్మెల్యే ఉన్నాడు, మా వెనకల మరి సీఎం ఉన్నాడని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు మూకుమ్మడిగా పోయి మరి బీజేపీ కార్యకర్తలపైన దాడి చేయడం జరిగింది, కొట్టడం జరిగింది, వాళ్ళని గాయపరిచారు. వాళ్ళకి రక్తం కారి వాళ్ళు నిన్న ఆసుపత్రిలో మరి చికిత్స పొందుతూ ఉన్నారు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. నేను మెడికల్ సెల్ కన్వీనర్గా భారతీయ జనతా పార్టీ నుంచి తీవ్రంగా ఈ చర్యను ఖండిస్తూ ఉన్నాను. వాళ్ళ ఆరోగ్యం పట్ల మేము మరి చాలా తీవ్రంగా ఆందోళనగా ఉన్నాము. ఒకవేళ వాళ్ళకి ఏమన్నా అయినా రేపొద్దున వాళ్ళు చాలామందికి బ్లంట్ ఇంజరీస్ అయినాయి, అంటే ఎక్స్టర్నల్గా ఇంజరీస్ కనబడట్లేదు కానీ లోపల వాళ్ళకి శ్వాస తీసుకోవడానికి కానీ ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. మరి వాళ్ళందరూ కూడా డాక్టర్ల సమక్షంలో ఇంటి దగ్గరే మందులు తీసుకుంటున్నారు. మరి దీనికి ఖచ్చితంగా ఇక్కడ ఈ టౌన్ సిఐ కానీ టౌన్లో ఉండే డిఎస్పీ కానీ టౌన్లో ఎస్పీ బాధ్యత తీసుకోవాలి. అంతేకాకుండా ప్రతిసారి బీజేపీ కార్యకర్తల మీదకి మొన్నటికి అంతకుముందు పూడూరులో కూడా ఒక కాంగ్రెస్ కార్యకర్త మరి ఇంటి మీద వెళ్ళి దాడి చేయడం జరిగింది. సో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి జిల్లాలో కాంగ్రెస్ సీఎం ఉన్నాడని చెప్పేసి మీరు చట్టాన్ని కూడా లెక్క చేయకుండా పోలీసులను మీ చేతిలో పెట్టుకొని ప్రతిసారి మా మీద దాడికి వస్తే ఇది సరికాదు. మీరు ఎప్పుడు కూడా భాజపా కార్యకర్తలను తక్కువ అంచనా వేయొద్దు. ఒకసారిగాన మేము మరి ఒక్కసారి మీలాక్కగాన మేము అన్ని రూల్స్ని పక్క పెట్టి మరి రోడ్డు మీదకి వస్తే మాత్రం పరిస్థితి వేరుగా ఉంటుంది. మీకు తెలుసు ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త మరి 1000 మందితో సమానము. ఎందుకంటే ఈ పార్టీని ఒకప్పుడు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో రజాకారుల కారు నుంచి కూడా మరి హిందూ సమాజంలో ప్రతి సమస్యను కూడా భుజాల మీద వేసుకొని పోరేది భాజపా కార్యకర్తలే. రజాకారులు పోయిండు, తర్వాత మరి కాంగ్రెస్ ప్రభుత్వం పోయింది, మళ్ళీ చంద్రబాబు పోయిండు, మళ్ళీ ఇప్పుడు మొన్న కేసీఆర్ వచ్చి కూడా బీజేపీ కార్యకర్తల్ని ఊళ్ళలో తిరగకుండా ఎన్నో హింసలకు గురి చేసినా కూడా ఈరోజు బీజేపీ పార్టీ మరి తట్టుకొని ముందుకెళ్తుందంటే బీజేపీ కార్యకర్తల మనోధైర్యాన్ని ఎవరు కూడా తక్కువ అంచనా వేయొద్దు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని చూసుకొని మీరు ఏవైతే ఆటలు ఆడుతున్నారో ఇవి ఇంకా జరగవు. ముందు ఒక 2 సంవత్సరాల్లో మా ప్రభుత్వం వస్తుంది. ఇక్కడ ఉండే పోలీస్ వ్యవస్థ పోలీస్ అధికారులు కూడా తెలుసుకోవాలి. మీరు ఇట్లనే అంతకుముందు కూడా జస్ట్ ఒక 6 నెలల కింద జరిగింది. మోడీ గారి దిష్టిబొమ్మ దగ్ధం చేస్తే ఈ జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరు దాదాపు 70 మంది అక్కడ ఉన్నారు. ఫోటోలు సహా మేము పోలీసులకు ఇచ్చినా వాళ్ళ మీద ఒక్క కేసు చేయలేదు. అదే రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి వస్తే నా మీద కేసు చేశారు, నాతో పాటు కార్యకర్తల మీద కేసు చేశారు. మరి ఇట్లా ఎందుకు? చట్టం అంటే ఒకటే కదా. ఈరోజు రాహుల్ గాంధీ సంవిధానం అని చెప్పేసి రాజ్యాంగాన్ని ఎత్తున పెట్టుకొని ఊరేగి దేశం అంతా, మరి సంవిధానం అంటే అందరూ సమానంగా ఉండదా? అంటే భాజపా కార్యకర్తలు నిరసన చేస్తే కేసులు పెడతారు, కాంగ్రెస్ వాళ్ళు మోడీ గారు దిష్టిబొమ్మను దగ్ధం చేస్తే కేసులు పెట్టారు. మరి ఇప్పటికైనా ఇంకా ఇంతవరకు అయింది, వాళ్ళు దాడి చేసి 24 గంటలు అయిపోతూ ఉంది, ఇంతవరకు కేసు కాలేదు కాంగ్రెస్ కార్యకర్తల పైన. మరి పోలీసు అధికారులు కానీ మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. దీన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాము. మీరు చట్టపరంగా వారిపైన
సెక్షన్ల కింద బుక్ చేసి వాళ్ళని మీరు అరెస్ట్ చేస్తే సరిపోయింది. లేకపోతే మాత్రము వాళ్ళు ఎక్కడ బయట తిరగరు. మళ్ళీ దాని తర్వాత జరిగే ఏదైతే పరిణామాలు ఉంటాయో దానికి పోలీస్ వ్యవస్థనే మరి బాధ్యత వహించాలని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాము.